మహాయోధుడు ఆయుధాలు వదిలేశాడు. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధభూమి, రెండు వైపులా లక్షల సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి. అర్జునుడు తన రథాన్ని మధ్యలో ఆపమన్నాడు, ఎదురుగా ఉన్న వారిని చూడటానికి. కాని చూసింది శత్రువులను కాదు, తన తాత, గురువు, బంధువులు. అక్కడే అతని మనసు చలించిపోయింది. ఇవాళ వీరితోనే యుద్ధం చెయ్యాలా? ఇవాళ వీరినే చంపాలా? అతనికి చేతులు వణికాయి. గాంధీవం కింద పడిపోయింది. నాకీ యుద్ధం వద్దు అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు మాట్లాడడం ప్రారంభించాడు. నీకు కనిపిస్తున్నది శరీరం మాత్రమే, ఆత్మకు మరణం లేదు. కర్తవ్యాన్ని చేయడం నీ బాధ్యత. ఫలితం గురించి ఆలోచించవద్దు. అది యుద్ధం గురించి కాదు, జీవితం గురించి. అర్జునుడి సందేహాలు తొలగిపోయాయి. అతని ధైర్యం తిరిగి వచ్చింది. ఇక యుద్ధం మొదలైంది. తర్వాతి భాగం మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.